ఒకప్పుడు ఈ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ ఏవి రాకముందు మనందరికీ తెలిసిన ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఒక్కటే. అదే యూట్యూబ్. అయితే ఈ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ వచ్చాక మనం చాలా ఫిల్మ్స్‌ని ఓటీటీలో కవర్ చేసినా, ఏదో ఒక ఫిల్మ్‌ని మిస్ చేస్తూనే ఉంటాం. అండ్ అలాగే యూట్యూబ్‌లో దొరికే బెస్ట్ ఫిల్మ్స్‌ని కూడా సెర్చ్ చేస్తూ ఉంటాం. అయితే ఫైనల్‌గా ఈరోజు మనం యూట్యూబ్‌లో దొరికే 7 బెస్ట్ ఫిల్మ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇంకా ఎవరైనా మన మూవీ కంటెంట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. డీటెయిల్స్‌లోకి వెళ్తే నంబర్ 1 నవాబు. 2018లో మణిరత్నం గారి డైరెక్షన్‌లో వచ్చిన ఈ గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ ఆ టైంలో మంచి ఇంపాక్ట్‌ని అయితే క్రియేట్ చేసింది. అయితే ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి మన ప్రకాష్ రాజ్ గారు ఒక గ్యాంగ్‌స్టర్ కావడంతో తనపై ఒకరోజు గ్యాంగ్ అటాక్ జరిగి తను చనిపోతాడు. అయితే ఇక ఫైనల్‌గా తనకున్న ముగ్గురు కొడుకులు ఇక రంగంలోకి దిగి తన ఫాదర్‌ని చంపింది ఎవరు అండ్ అలాగే తన ఫాదర్ పదవి కోసం అయితే పోటీ పడతారు. అండ్ ఇంకొక వైపు ఈ గ్యాంగ్‌స్టర్‌ని అంతం చేయడం కోసం మన విజయ్ సేతుపతి గారిని అయితే ఎంట్రీ చేస్తారు. అయితే ఫైనల్‌గా ఈ గ్యాంగ్‌స్టర్‌ని మన విజయ్ సేతుపతి గారు ఎలా కంప్లీట్ చేశారన్నది ఈ మూవీ స్టోరీ. అయితే ఈ మూవీ చూస్తున్నంత సేపు ఒక మంచి గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ చూస్తున్నామన్న ఫీలింగ్ అయితే డెఫినెట్‌గా కలుగుతుంది. ఎండింగ్‌లో వచ్చే ట్విస్ట్ అయితే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేరు. అయితే ఫైనల్‌గా మీరు ఈ మూవీని ఇప్పటివరకు వాచ్ చేయకపోతే బయోలో లింక్ పెడతా డెఫినెట్‌గా వాచ్ చేయండి. డెఫినెట్‌గా చెప్తున్నా కదా ఒక మంచి గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ చూసామన్న ఫీలింగ్ అయితే డెఫినెట్‌గా కలుగుతుంది. నెంబర్ 2 ఏకవీర. అప్పుడెప్పుడో 2012లో వచ్చిన ఈ హిస్టారికల్ ఎపిక్ మూవీ ఎంతమంది చూసారో తెలీదు కానీ చూసిన ప్రతి ఒక్కరైతే మన తెలుగులో ఒక మంచి హిస్టారికల్ ఎపిక్ మూవీ చూసామన్న ఫీలింగ్ అయితే కలిగి ఉంటుంది. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి 18th సెంచరీలో 2 విలేజ్ల మధ్య నిత్యం గొడవ ఉండడంతో ఒకరోజు ఒక విలేజ్కి చెందిన ఒక వ్యక్తి అయితే చనిపోతాడు. అయితే ఆ వ్యక్తి చనిపోవడానికి గల కారణం వేరే విలేజ్ వాళ్ళనేసి పంచాయతీ పెట్టడంతో ఆ విలేజ్కి చెందిన ఒక వ్యక్తిని బలివ్వాలని రాజు కోరడంతో ఆ వ్యక్తి మన హీరో కావడంతో స్టోరీ స్టార్ట్ అవుతుంది. అయితే హీరో అక్కడ నుంచి తప్పించుకొని వేరేగా బతుకుతుంటాడు. అయితే ఫైనల్గా తను బలవడానికి గల కారణం ఏంటి అండ్ అలాగే ఆ వ్యక్తి చనిపోవడానికి గల రీజన్ ఏంటి అనేది స్టోరీ లైన్. అయితే నాకు తెలిసినంత వరకు మన తెలుగులో ఈ హిస్టారికల్ ఎపిక్ మూవీ ఆ టైంలో ఒక మంచి చెప్పాలి. ఎందుకంటే ఆ టైంలో ఇలాంటి గ్రాఫిక్స్ అండ్ అలాగే చాలా రియలిస్టిక్ గా అయితే చూపించారు. అండ్ ఈ మూవీలో మన ఆది పెన్శెట్టి గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. అయితే మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయింటే డెఫినెట్ గా వాచ్ చేయండి. కింద బయోలో లింక్ అయితే పెడతాం. నెంబర్ 3 అతడే. నాకు తెలిసినంత వరకు మన దుల్కర్ సల్మాన్ గారి కెరీర్ లో చార్లీ తర్వాత ఇది ఒక మంచి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ అని చెప్పాలి. ఈ ఎక్స్పెరిమెంటల్ యాంథాలజీ ఫిల్మ్ ఒక మంచి ఫిల్మ్ అని చెప్పాలి. అయితే ఈ ఫిల్మ్ లో మొత్తం 4 స్టోరీస్ తో రన్ అవుతుంది. ఒక్కొక్క స్టోరీ ఒక్కో దాన్ని అయితే రిఫర్ చేస్తుంది. అయితే ఫస్ట్ స్టోరీ వచ్చేసి భూమి, సెకండ్ స్టోరీ వచ్చేసి అగ్ని, థర్డ్ స్టోరీ వచ్చేసి గాలి, ఫోర్త్ స్టోరీ వచ్చేసి నీరు. అయితే ఈ 4 స్టోరీస్ చుట్టూ అయితే ఈ మూవీ తిరుగుతుంది. అయితే ఈ 4 స్టోరీస్ కూడా ఎక్కడ మనల్ని బోర్ చేయకుండా చాలా ఇంట్రెస్టింగ్ గా అయితే రన్ అవుతాయి. అయితే ఈ 4 స్టోరీస్ ని కూడా చూశాక మనకి ఒక మంచి యాంథాలజీ ఫిల్మ్ చూసామన్న ఫీలింగ్ అయితే డెఫినెట్ గా కలుగుతుంది. అయితే ఈ యాంథాలజీ ఫిల్మ్ ని ఇంకా ఎవరైనా చూడకపోయి ఉంటే బయోలో లింక్ పెడతా డెఫినెట్ గా వాచ్ చేయండి. చూశాక ఒక మంచి యాంథాలజీ ఫిల్మ్ చూసామన్న ఫీలింగ్ అయితే డెఫినెట్ గా కలుగుతుంది. నెంబర్ 4 యువ. అప్పుడెప్పుడో 2004లో మణిరత్నం గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ ఫిలిం కి మంచి కల్ట్ ఫాలోయింగ్ అయితే ఉన్నది. అప్పుడు ఆ టైంలో తమిళ అండ్ తెలుగులో ఒకేసారి రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అవడంతో ఆ టైంలో హిందీలో కూడా మణిరత్నం గారే దీన్ని అయితే డైరెక్షన్ చేశారు. అయితే ఆ టైంలో ఈ పొలిటికల్ డ్రామా మంచి సక్సెస్ అయింది. అయితే ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి ఈ మూవీలో మెయిన్ గా 3 క్యారెక్టర్స్ అయితే రన్ అవుతూ ఉంటాయి. నెంబర్ 1 సూర్య. ఒక పాపులర్ స్టూడెంట్ యూనియన్ లీడర్ గా అయితే ఉంటాడు అండ్ పొలిటికల్ లో ఇన్వాల్వ్ అయ్యి పొలిటికల్ లీడర్స్ ని ఎగ్నిస్ట్ గా మారుతాడు. అయితే నెంబర్ 2 సిద్ధార్థ్. తను ఒక జాబ్ కోసం యూఎస్ఏ వెళ్ళడానికి రెడీగా ఉంటాడు. నెంబర్ 3 ఎస్ మాధవన్. తను ఒక గ్యాంగ్స్టర్ వెనకైతే గ్యాంగ్స్టర్ గా అయితే వర్క్ చేస్తూ ఉంటాడు. అయితే ఫైనల్ గా ఈ 3 క్యారెక్టర్స్ చుట్టూ అయితే స్టోరీ రన్ అవుతుంది. అయితే ఒక్కసారిగా ఈ 3 క్యారెక్టర్స్ స్టోరీ ఎలా టర్న్ అయింది అన్నదే మూవీ స్టోరీ లైన్. అయితే ఈ మూవీలో లీడ్ రోల్స్ గా యాక్ట్ చేసిన సూర్య, సిద్ధార్థ్ అండ్ మాధవన్ యాక్టింగ్ అయితే ఎక్సలెంట్ గా అని చెప్పాలి. మణిరత్నం గారి డైరెక్షన్ అయితే ఇక తిరిగి చూడక్కర్లేదు. అలా ఉంటుంది మూవీ. మీరు ఇప్పటి వరకు ఈ మూవీని వాచ్ చేయకపోయి ఉంటే బయోలో లింక్ పెడతా డెఫినెట్ గా వాచ్ చేయండి. ఒక మంచి పొలిటికల్ డ్రామా చూసామన్న ఫీలింగ్ అయితే డెఫినెట్ గా కలుగుతుంది. నెంబర్ 5 అనగనగా ఒక ధీరుడు. సిద్ధార్థ్ గారి కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ గా మిగిలిన ఈ ఫిలిం ఆ టైంలో ఎవరికి అర్థం కాక నాకు తెలిసినంత వరకు ఈ మూవీ అయితే ఫ్లాప్ గా అయితే నిలిచింది. అయితే 2014లో వచ్చిన ఈ ఫ్యాంటసీ అడ్వెంచర్ ఫిలిం ఆ టైంలో హిట్ అవ్వకపోయినప్పటికీ ఈ మూవీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారనే చెప్పాలి. అయితే ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి ఐరేంద్ర అనే ఒక మంత్రగత్తె తన స్థానం నుండి ప్రపంచాన్ని అయితే స్వాధీనం చేసుకుంటుంది. అయితే మోక్స అనే ఒక చిన్న పాప దైవశక్తులు కలిగి ఉంటుంది. అయితే ఫైనల్ గా ఈ మోక్సని కాపాడడానికి మన హీరోకి అయితే బాధ్యతలను అయితే అప్పగిస్తారు. అయితే ఫైనల్ గా మోక్సని కాపాడా లేదా అండ్ అలాగే ఐరేంద్రని వధించాడా లేదా అన్నది మూవీ స్టోరీ లైన్. అయితే ఆ
టైంలో ఈ ఫ్యాంటసీ ఫిలిం అంతగా యాక్సెప్ట్ చేయకపోయినప్పటికీ ఈ టైంలో చూస్తే ఈ ఫిలిం ఎందుకు ఫ్లాప్ అయిందా అనిపిస్తుంది. అయితే మీరు ఎప్పటి వరకు ఈ ఫ్యాంటసీ అడ్వెంచర్ ఫిలింని వాచ్ చేయకపోయి ఉంటే కింద బయోలో లింక్ పెడతా, డెఫినెట్గా వాచ్ చేయండి. మూవీ చూసాక ఒక మంచి ఫ్యాంటసీ అడ్వెంచర్ ఫిలిం చూసామన్న ఫీలింగ్ అయితే డెఫినెట్గా కలుగుతుంది. నెంబర్ 7 సాహసం. మన తెలుగులో యాక్షన్ అడ్వెంచర్ ఫిలిమ్స్ చాలా తక్కువ అని చెప్పాలి. అయితే ఆ టైంలో వచ్చిన ఈ ఫిలింకి అంత మంచి రెస్పాన్స్ రాకపోయినా ఈ టైంలో చూస్తే ఈ ఫిలిం ఎందుకు ఫ్లాప్ అయిందా అనిపిస్తుంది. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో గోపీచంద్కి తన ఇంట్లో ఒకరోజు ఒక డైరీ దొరుకుతుంది. అయితే ఆ డైరీలో తన తాత ఒక ధనవంతుడని అండ్ అలాగే తన తాత చాలా రోజుల క్రితం ఒక ప్లేస్ లో డైమండ్స్ దాచాడన్న విషయం తెలుసుకుంటాడు. అయితే ఫైనల్ గా ఆ డైమండ్స్ కోసం పాకిస్తాన్ వెళ్లాల్సి వస్తుంది. అయితే అక్కడ తను ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశాడు అండ్ అలాగే ఫైనల్ గా తన తాత దాచిన డైమండ్స్ ని దక్కించుకున్నాడా లేదా అన్నది స్టోరీ లైన్. అయితే ఈ మూవీ చూస్తున్నాను చెప్పు ఒక మంచి అడ్వెంచర్ ఫిలిం చూస్తున్నామన్న ఫీలింగ్ అయితే డెఫినెట్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ టైంలో ఈ మూవీ చాలా రియలిస్టిక్ గా అయితే తీశారు. ఆ టైంలో ఈ మూవీకి అంత రెస్పాన్స్ రాకపోయినా టీవీలో వేశాక చాలా మంది అయితే ఎగబడి మరీ చూశారు. అయితే ఈ మూవీని మీరు ఎప్పటి వరకు వాచ్ చేయకపోయింటే డెఫినెట్ గా వాచ్ చేయండి. బయోలో లింక్ పెడతా, డోంట్ మిస్ ఇట్. నెంబర్ 5 16 ఎవ్రీ డీటెయిల్ కౌంట్స్. ఈ క్రైమ్ ఫిలిం జస్ట్ 1 అవర్ 50 మినిట్స్ ఉంటుంది. అయితే ఈ క్రైమ్ ఫిలిం చూస్తున్నంత సేపు మనకైతే ఒక లూప్లోకి అయితే తీసుకువెళ్ళిపోతుంది. నాకు తెలిసినంత వరకు అడవిశేషి గారు తీసిన ఎవరు ఫిలిం తర్వాత ఈ క్రైమ్ ఫిలిం అయితే డెఫినెట్గా మనల్ని ఒక లూప్లోకి అయితే తీసుకువెళ్తుంది. అలా ఉంటుంది మరి ఈ ఫిలిం అయితే. ఈ ఫిలిం బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ తన కొడుకుని ఒక క్రైమ్ నుంచి ఎలా కాపాడాడు అన్నదే స్టోరీ. చెప్పడానికి సింపుల్ గా ఉన్న ఆ స్టోరీని అర్థం చేసుకునేసరికి చాలా టైం అయితే పడుతుంది. అయితే ఈ క్రైమ్ ఫిలిం ని మీరు ఇప్పటి వరకు వాచ్ చేయకపోతే డెఫినెట్ గా వాచ్ చేయండి, మస్ట్ వాచ్. ఈ ఫిలిం చూసాక ఒక మంచి క్రైమ్ ఫిలిం చూసామన్న ఫీలింగ్ అయితే డెఫినెట్ గా కలుగుతుంది. ఈ ఫిలిం చూడకపోతే బయోలో లింక్ పెడతా, డెఫినెట్ గా వాచ్ చేయండి. సరే గాయ్స్, ఈ 7 ఫిలిమ్స్ లో మీకు ఏ ఫిలిం బాగా నచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇక ఈ వీడియో ఇక్కడతో ఆపేద్దాం. ఇక పార్ట్ 2 వీడియో కావాలంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. తప్పకుండా పార్ట్ 2 వీడియో అయితే చేస్తా.